అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లా అయితే మాలల చైతన్యానికి సంబంధించిన నాయకులు కూడా ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో కూడా ఈరోజు తెల్లవారు నుంచి కూడా అయితే మాలల చైతన్య సంఘం మాలల కులాసాలను కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మహబూబ్నగర్ పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర మాలలకు సంబంధించిన సంఘ నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా చూస్తారు ఈ అరెస్టుని? ఈ అక్రమ అరెస్టుల ద్వారా మా ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఏదో రౌడీలమో దొంగలమైనట్లు అర్ధరాత్రి పోలీసులను మోహరించి ఉటావుటిన ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టు చేయడం జరిగింది, నిర్బంధించడం జరిగింది. ఈ నిర్బంధాల ద్వారా, ఈ నిరంకుశ పాలన ద్వారా మా ఉద్యమాలను ఆపలేరు. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అగ్రగామిగా ఉన్నటువంటి మాలలు, అదేవిధంగా ఏ దళిత ఉద్యమాలైనా కూడా అగ్రగామిగా నిలిచి ఈ చట్టసభల్లో కానీ అదేవిధంగా ఈ చట్టాల మార్పు తేవడానికి కానీ కృషి చేసినటువంటి మాలలకు ఈ అరెస్టుల ద్వారా ఒరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న అయితే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక వ్యాఖ్యలు చేశారు దీనిపైన, అంబేద్కర్ పైన. మీరు ఎట్లా దాని మీద ఏమంటారు? ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది ఒక మనువాదంతో కూడుకున్నటువంటి భావజాలం. ఎన్నికల సమయంలో అంబేద్కర్ జపం వాడి ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు దగ్గరుండి అమిత్ షా మాట్లాడుతున్నటువంటి అంశాలను ఎందుకు ఖండిస్తలేరని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ జపం చేస్తే ఏమొస్తుంది, అదే అంబేద్కర్ బదులు దేవుని జపం చేస్తే 7 లోకాల స్వర్గానికి వెళ్తామన్నట్లు మాట్లాడుతున్నటువంటి అమిత్ షాకు ఖచ్చితంగా దళిత సంఘాలుగా మేమందరం కూడా గుణపాఠం చెప్పబోతా ఉన్నాం. ఖచ్చితంగా నీకు సిగ్గు శరం ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనావు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేయి. రాజ్యాంగం ద్వారానే నీవు వచ్చినావు, రాజ్యాంగం ద్వారానే నీవు ఈరోజు ఆ పదవిలో ఉన్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఆ ఫలాలు అనుభవిస్తున్నటువంటి యావత్ భారత సమాజం, పౌర సమాజం అంతా కూడా ఈరోజు నిన్ను నిలదీస్తూ ఉన్నది. ఖచ్చితంగా దళిత సమాజం కానీ భారతదేశ పౌర సమాజం కానీ అంతా కూడా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పనిచేయబోతూ ఉన్నది. మీరు చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగానే త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పొచ్చు, దీని మీద ఏం చెప్తారు? అయితే మొన్న ముఖ్యమంత్రి గారు మాదిగ సమ్మిట్లో మాట్లాడుతూ మేము వారం రోజుల్లోనే వర్గీకరణ చేస్తామనే విషయాన్ని మేము ఆయనకు ఆ విషయానికి నిరసగానే ఈరోజు మేము అంబేద్కర్ ముట్టడి చేయడం జరుగుతుంది. అయితే ఆయన ఈ వ్యాఖ్యలను ఎంబడే ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తాం, ఇంకా ముందరికి తీసుకొని పోయి అతనికి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఈ వ్యాఖ్యల్ని మేము అనే ఒక మనువాద ముసుగులో మాట్లాడినట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, ఒక మాదిగలు ఎటు సైడ్ నిలబడినరు, మాల ఎటు సైడ్ నిలబడినరు. మేము వాళ్ళలాగా మిమ్మల్ని ఏదో అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మేము అడగట్లేదు, రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. ఏదైనా సరే మాలలు ఏది కోరినా న్యాయంగా కోరుతున్నారు. మీరు అది ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలతోన ఏకపక్షంగా మీరు మాట్లాడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైట్, మొత్తం మీద కూడా అయితే ఎస్సీ వర్గీకరణ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా మాలల సంఖ్య, మాదిగల సంఖ్య తీసుకున్న తర్వాతనే మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ముఖ్యంగా ఈ అరెస్టులు మీరు ఆపలేరు. ఇంకా ఎస్సీ వర్గీకరణ పోరాటం ఆపే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి మాలల సంఘ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.